తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 2 గంటల పాటు చర్చించారు. పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ఏకాస్వామి లైవ్లో అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ సమావేశంలో కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు, ఎలాంటి సూచనలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్? ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేశారు? ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? స్వామి, రాజు, తెలంగాణ భవన్లో 3 గంటల పాటు పార్టీ విస్తృత సమావేశం కొనసాగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాన్ని పార్టీ నేతలకు కూడా కేసీఆర్ వివరించారు. దాదాపుగా 400 మంది నేతలంతా కూడా సమావేశానికి అయ్యారు. పార్టీ సంబంధించిన కీలక నేతలందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానారు. 32 జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందడమే లక్ష్యంగా కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. దాదాపుగా 3 గంటల ప్రారంభమైన సమావేశము 6 గంటల వరకు కూడా కొనసాగింది. ఇందులో దాదాపుగా అన్ని జిల్లాలకు కూడా ఒక్కొక్క జెడ్పీ చైర్మన్, దాదాపు తెలంగాణలో 33 జిల్లాలకు గాను 32 జెడ్పీ చైర్మన్ గెలుచుకునే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి వాటికి గెలుచుకునే బాధ్యత అంతా కూడా మంత్రులకు అప్పచెప్పడం జరిగింది. కొందరు మంత్రులకు ఒక్కో జిల్లా, కొందరు మంత్రులకు 2 జిల్లాల బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వారందరూ కూడా అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీలు గెలిపించుకునే అందరూ కూడా వారితో బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారి మీద పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో రెవెన్యూ, మున్సిపల్ చట్టాల గురించి కీలకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడి తెలుస్తుంది. పూర్తిగా పరిపాలనా సంస్కరణలు తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అనేక సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. మున్సిపల్ సంబంధించి అనేక సంస్కరణలు సంబంధించినటువంటి 2 చట్టాలు తీసుకురాబోతున్నామని చెప్పేసి కూడా వారు ఆ పార్టీ నేతలకు వివరించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ నేతలందరూ కూడా వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. తను చేయబోయేటువంటి పనులకు సంబంధించినటువంటి వివిధ అంశాలు కూడా వారితో మాట్లాడి చర్చించినట్టు తెలుస్తుంది. పార్టీ నేతలందరూ కూడా ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా వారందరూ కూడా ఆమోదం తెలిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా కోవా లక్ష్మి అక్కడ నియమిస్తున్నట్టుగా, అక్కడ పేరు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అక్కడ రెస్ట్ రిజర్వ్ మహిళ కావడంతో కూడా ఆమెకి అవకాశం ఇస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అత్యంత కీలకమైనటువంటి ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో పార్టీ పథకాలంతా కూడా ప్రజలకు పెద్ద ఎత్తున వెళ్ళాయి. ప్రజల్ని పార్టీ వైపు మొబిలైజ్ చేసి ఇప్పటికే మనం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాము, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో గెలిచాము, లోక్సభ ఎన్నికల్లో కూడా మన 16కు 16 సీట్లు గెలవబోతున్నాము. పార్టీ నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి కూడా అన్ని విషయాల్లో జాగ్రత్త పడి గెలిపించుకునే బాధ్యత మీదే అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారికి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేదు, మరి కొంతమంది మాజీ మంత్రులు కూడా హాజరు కాలేదు. కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి సంబంధించినటువంటి జిల్లాలో జెడ్పీలకు సంబంధించినటువంటి అన్ని కీలక అంశాలను కూడా ముఖ్యమంత్రి వారికి తెలియజేసినట్టు తెలుస్తుంది. గత కొద్ది కాలంగా ప్రజల్లో మనకు అనుకూలంగా ఉన్నారు, దాన్ని ఓటు బ్యాంకుగా మరింత మలుచుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. ప్రజలు మన వైపు పాజిటివ్గా ఉన్నారు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, ఓటు వైపుగా మళ్లించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారికి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 32 జెడ్పీ స్థానాలు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ల మీద మనకు గులాబీ జెండా ఎగరాలి. అదేవిధంగా 535 జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా 5857 ఎంపీటీసీ స్థానాలు కూడా మనకు గెలిచే అవకాశం ఉంది. వీటిని ఎక్కడ కూడా ఆశామాషిగా తీసుకోకుండా అన్ని కూడా గెలిపించుకునే బాధ్యత మీదే అని చెప్పేసి కూడా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు చెప్పడంతో పాటు గత కొద్ది కాలంగా చర్చ అవుతున్నటువంటి రెవెన్యూ శాఖను పూర్తిగా రద్దు చేయడం, లేకపోతే వాటిని ఇతర శాఖలు విలీనం చేయడము, ఆ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అనేక అంశాలని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారితో మాట్లాడడం తెలుస్తుంది. అర్బన్ సంబంధించినటువంటి మున్సిపల్ చట్టంలో ప్రజలంతా కూడా ఎక్కడ ప్రతి చోట కూడా అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఆ పెద్ద ఎత్తున కూడా నాకు ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటిని మనకు ప్రభుత్వం ఎందుకు దీని మీద మనం అబండాలు వేసుకోవాలి, దీనికి సంబంధించి అవినీతి రహితంగా రాష్ట్రాన్ని మార్చాలి, పరిపాలన సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి కూడా వారికి వారి మద్దతు కోరినట్టుగా తెలుస్తుంది. మొత్తం పార్టీ నేతలంతా కూడా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా వారు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం జెడ్పీటీసీ. థ్యాంక్ యూ.